వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ప్రారంభమయ్యాయి. నిన్న నెలవంక కనిపించడంతో రంజాన్ పండుగను ముస్లింలు జరుపుకుంటున్నారు. ఇక హైదరాబాద్లో కూడా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు చేసుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక రంజాన్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పౌరులంతా ట్రాఫిక్ ఆంక్షలు పాటించాలని అధికారులు కోరారు. ఇక రంజాన్ సందర్భంగా ముస్లింలు పెద్ద ఎత్తున ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా భాగ్యనగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు రంజాన్ పర్వదినం సందర్భంగా. ఈ క్రమంలో అధికారులకి పౌరులందరూ కూడా సహకరించాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఇక రంజాన్ వేడుకలకు సంబంధించి, రంజాన్ ప్రార్థనలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో కూడా పూర్తిగా ఏదైతే ముస్లిం సోదరులు కూడా రంజాన్ వేడుకలు అయితే జరుపుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చూస్తున్నట్టయితే ముఖ్యంగా హోల్ సిటీ పలు ప్రాంతాల్లో కూడా ప్రార్థనలు అయితే ఉదయం 8:30 నుంచే ప్రారంభమైంది. అలాగే ముస్లిం సోదరులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ముఖ్యంగా మీలారం చెరువు, అలాగే మాసబ్ ట్యాంక్, హాకీ గ్రౌండ్ లో కూడా భారీ ఎత్తున ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏరియాలో కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. ఏదైతే ఉదయం 8 గంటల నుంచి కూడా 11 గంటల వరకు కూడా ఏదైతే ఈ ఏరియాలోని పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. మొత్తంగా ఈ సమయంలో కూడా అటు వెళ్లే వాహనదారులు కూడా ప్రత్యామ్నాయ రూట్లు వెళ్లాలని కూడా సూచించారు. ఏదైతే మీరాలం దర్గా ప్రార్థనలు వచ్చే వారి వాహనాలు కూడా పురాణాపూర్, కామాటిపుర, కిషన్ బాగ్, బహదూర్పుర, ఎక్స్ రోడ్స్ నుంచి అనుమతిస్తున్నారు. అలాగే నిర్దేశిత సమయంలో సాధారణ వాహనదారులు కూడా బహదూర్పుర, ఎక్స్ రోడ్స్ నుంచి ఈద్కు వైపు అనుమతి ఉండదు. ఈ వాహనాలు కూడా బహదూర్పుర క్రాస్ రోడ్ కూడా కిషన్ బాగ్, కామాటిపుర వైపు డైవర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా పూర్తిగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ రోజు రంజాన్ వేడుకలు జరుపుకున్న నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పూర్తిగా భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముస్లిం సోదరులు కూడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా కూడా పూర్తిగా భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరొక పక్క వాళ్ళకి ప్రస్తుతం ఎండాకాలం కావడంతో కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఏదైతే వాళ్ళకి శీతల పానీయాలు అందించడానికి కూడా ప్రతి చోట్ల కూడా టెంట్లు వేసుకుని వాటర్ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఏదైతే 30 రోజుల పాటు వీళ్ళు నిశ్చింతగా ఏదైతే ఉపవాస దీక్ష ఉండి ఈ రోజు అయితే ఈ పండుగ అయితే జరుపుకుంటారు. ముఖ్యంగా నిన్న నెలవంక చూసిన తర్వాత ఈ రోజు ముస్లిం సోదరులు కూడా ఈ పండుగ అయితే జరుపుకుంటారు. అలాగే ఈ రోజు ఉదయం నుంచి కూడా 8:30 నుంచే ఈ ప్రార్థనలు అయితే ప్రారంభమయ్యాయి. ఏదైతే ఈ రోజు ఉదయం 11:30 వరకు కూడా ఈ ప్రార్థన కొనసాగుతాయి. ఆ తర్వాత ఏదైతే తమ కుటుంబ సభ్యులతో అలాగే స్నేహితులతో ఈ ఏదైతే రంజాన్ వేడుకలు అయితే జరుపుకుంటారు. సునీల్. రైట్ కుమార్, కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ.